ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. హీబ్రూస్ చాప్టర్ 4 ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించుకున్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. Hallelujah. Therefore, while the promise of entering his rest still stands, let us fear lest any of you should seem to have failed to reach it. For good news came to us just as to them, but the message they heard did not benefit them because they were not united by faith with those who listened. They did not mix it with faith అని ఉంటుంది NKJV versionలో. వారు విశ్వాసంతో రిసీవ్ చేసుకోవాలి, విశ్వాసంతో అంగీకరించలేదు వినిన వాక్యాన్ని. అందుకనే వారు దేవుని యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించలేదు. They did not receive the word with faith. That is the reason why they did not enter into his rest. The word his rest is so comforting. It is so comforting. ఆయన విశ్రాంతి అనేది అసలు ఎంత ఆదరణ పొందొచ్చు అంటే మనము దేవుని విశ్రాంతి మనకి సిద్ధపరిచి ఉంచాడండి. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ హిస్ రెస్ట్. ఈ లోకంలో ఈ అలలతో కొట్టుమిట్టాడుతూ ఈ తుఫానులో కొట్టుమిట్టాడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయన 2 చేతులు చాపి రండి నా విశ్రాంతిలోకి అంటున్నాడు. ఆయన విశ్రాంతి ఎట్లాంటి విశ్రాంతియో తెలుసా అండి? డూ యు నో వాట్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఈజ్ హిజ్ రెస్ట్? ఆయన విశ్రాంతి ఎలాంటి విశ్రాంతి అంటే 3rd verse చదువుతున్నాను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఆ విశ్రాంతి గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. ఆ 7వ దినమును కూర్చి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు, ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. హియర్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద రెస్ట్ దట్ హీ ఎంటర్డ్. దేవుడు ఎంటర్ అయిన రెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తము సృష్టించి హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ 6 days అండ్ 7th day హీ ఎంటర్డ్ ఇన్ టు దట్ రెస్ట్. అవునండి, ఆయన 6 దినాలు అన్ని సృజించేసి 7వ దినాన ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాడు. ఆ విశ్రాంతిలోకి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలోకి ప్రవేశించున్నాము. 3rd verse లాస్ట్ లైన్, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలోకి ప్రవేశించుచున్నాము. ఫర్ we who have believed enter into that rest, as he said, as I swore in my wrath, they shall not enter into my rest, although his works were finished from the foundation of the world. ఆయన సమస్తము, ఆయన భూమి పునాదులు వేయకముందే సమస్తము ఆయన he created everything. ఆయన సమస్తము సృజించాడు. ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను వారు ఆ విశ్రాంతిలోకి ప్రవేశించలేదు. ఆయన సిద్ధపరచిన విశ్రాంతి, ద రెస్ట్ దట్ హీ ప్రిపేర్డ్ ఫర్ ఎ బిలీవర్. ద రెస్ట్ దట్ హీ ప్రిపేర్డ్ ఫర్ ఎ బిలీవర్. టుడే ఈ రోజున వై ఐఎమ్ reminding this again and again, because Holy Spirit God is inspiring me to remind these words again and again, because when we are fasting and praying, we are not trying to get something that God did not prepare for you. దేవుడు సిద్ధపరచని దానిని మనం ఏదో పట్టుకొని పొందుకోవడానికి మనం ప్రయాసపడట్లేదు. ఇట్ బికమ్స్ రిలీజియన్ అండి. అది మనం ఇప్పుడు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము. మనం బయలుదేవతకి వాళ్ళు ఎలా పూజించారు, వాళ్ళ శరీరము కోసుకొని రక్తం కారినంతగా వాళ్ళు మొరపెట్టారు. ఈ రోజున మనం అలా మొరపెట్టాల్సిన అవసరం లేదు. We don't have to cry out to God like that until we breathe. No, the rest that God has already prepared. దేవుడు నీకు నాకు సిద్ధపరిచి ఉంచాడు. మీరు ఏమి మాట్లాడుతున్నారో, దేవుడు ఏం అడుగుతున్నారో ఆయనకి ముందుగానే తెలుసు. మీకు కావలసినవన్నీ పరలోకపు తండ్రికి తెలియను అని రాయబడి ఉంది. మనకు అక్కరగా ఉన్నవేంటో ఆయనకి తెలుసు. మాట మన నాలుకకు రాకముందే ఆయనకి తెలుసు. సో మీ భర్త రక్షణ పొందాలని మీరు అల్లాడిపోయి ప్రార్థన చేస్తున్నారన్న విషయం ఆయనకి తెలుసు. మీ యొక్క భర్త విడిపింపబడాలని ప్రార్థన చేస్తున్నారని తెలుసు. మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారని తెలుసు. మీరు అప్పులో నుంచి బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నారని తెలుసు. God knows everything, every detail of what you are going through. He knows that you are praying for the salvation of your husband. He knows that you are praying for your marriage.
He knows that you are praying for the restoration of your marriage. He knows that you are praying for the restoration of your finances. He knows that you are praying for the restoration and restoration of peace and joy in the family. ఆయన సిద్ధపరిచిన విశ్రాంతిలోకి మనం ఎలా ప్రవేశిస్తాం? విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. విశ్వాసము ద్వారా దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి. 9th verse చదువుతాను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 11th verse. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. Let us therefore strive to enter into that rest, so that no one may fall by the same sort of disobedience. The rest is there, and why they did not enter? Because of their disobedience. ఆ విశ్రాంతి ఉంది, వారు ఎందుకు ఎంటర్ అవ్వలేదంటే అవిధేయత వలన, దేవుని వాక్యానికి విధేయులవ్వకపోవడం వలన వారు ఆ విశ్రాంతిలోకి ప్రవేశించలేదు. ఈ విశ్రాంతి ఏంటి సిస్టర్? విశ్రాంతి అంటున్నారు. మేబీ అర్థం కాని వారి కోసం చెప్తున్నాను. ఇట్స్ అ స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ అ బిలీవర్. ఇట్స్ అ స్పిరిచువల్ స్టేట్, ద రెస్ట్. తుఫాను మధ్యలో, ఈ సమస్యల మధ్యలో, ఈ కన్నీటి మధ్యలో, ఈ దుఃఖం మధ్యలో యు ఆర్ ఎట్ రెస్ట్. నీవు సమాధానంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? యు నో దట్ గాడ్ విల్ ఇంటర్వీన్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్. దేవుడు నీ పరిస్థితిలోకి ఆయన ఇంటర్ఫియర్ అవుతాడని నీకు తెలుసు. అది రెస్ట్. హల్లెలూయా. నేను ఆయన మీద ఆనుకుంటాను. నేను ఆయన మీద నా యొక్క భారమంతా మోపుతాను. నా చింత యావత్తంతా, ఆయన అన్నాడు కదండి, మీ చింత యావత్తంతా నా మీద వేయండి, నేను మీకోసం చింతిస్తున్నాను. నా చింత యావత్తంతా ఆయన మీద నేను మోపుతాను. అప్పుడు మనము ఆయన విశ్రాంతిలోకి వెళ్తాం. మన చింత యావత్తంతా ఆయన మీద మోపుతున్నప్పుడు we will enter into his rest. ఆయన రెస్ట్లోకి, విశ్వాసము, ఆయన దేవుడు నాకు ఇది ఇచ్చాడు, సమస్తము నాకు దేవుడు ప్రిపేర్ చేసి సిద్ధపరిచి ఉంచాడు. ఐఎమ్ ఫైటింగ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. హల్లెలూయా. ఈ వాగ్దానము నాకుంది. ఐఎమ్ ఫైటింగ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. సో మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవా నువ్వు నాకు ఇది సిద్ధపరిచావు ప్రభువా, నీ యొక్క మాట చొప్పున నాకు జరుగునుగాక. లార్డ్, లెట్ ఇట్ బి డన్ టు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అది మనం ప్రార్థన చేయాల్సింది. మరి అలాగే ప్రార్థన చేస్తుంది కదండి మేరీ. షీ ప్రేడ్. ఆమె ఏమనింది? దేవతతో వచ్చి చెప్పినప్పుడు, లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. You may have 1,000 reasons, 1,000 arguments in your mind. But let us put all your reasons and arguments aside and say, Prabhu, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. Then Holy Spirit, God will activate that word in your life. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్కుని మీ జీవితంలో యాక్టివేట్ చేస్తారు. హల్లెలూయా. 14వ వచనం చదువు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడతాము. ఎంత బ్యూటిఫుల్ వర్సెస్ అండి. ఈ వాక్యాలు చదివితే ఇంకా అన్నం కూడా మర్చిపోతాం మనం. You will forget eating food when we read this word. It fills our heart. It fills our heart. కదా, ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్. మన కోసం ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఎవరి కోసం ఉన్నాడు? మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడతాం. Since then we have a great high priest who has passed through the heavens, Jesus, the Son of God. Let us hold fast to our confession. He is there on your behalf. నీ కోసము, నీ పక్షాన ఆకాశ మండలము గుండా వెళ్ళి అతి ఉన్నత స్థానములో తండ్రి కుడి పార్శ్వమున మన కోసము there is a representative. మన పక్షమున ఉన్నాడు. మన కోసము, నా కోసము, నా పక్షమున ఆయన ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనముకు చేరుదాము. For we do not have a high priest who is unable to sympathize with our weaknesses, but one who is in every respect has been tempted as we are,
yet without sin. Let us then with confidence draw near to the throne of grace, that we may receive mercy and find grace to help in time of need. With confidence, whatever your problem is, నీ సమస్య ఏదైనా కూడా సమయోచితమైన సహాయం పొందడానికి, to find grace to help you in time of need, let us come boldly, ధైర్యముగా కాన్ఫిడెన్స్తో మనము కృపాసింహాసనం దగ్గరికి వద్దామండి. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మీరు ప్రార్థన చేస్తున్నారు, యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ ఫాస్టింగ్ అండ్ యు ఆర్ ప్రేయింగ్. I want you to have that confidence, the confidence that Jesus is there in the heavenly courts on your behalf, interceding for you. So, hold fast to your confession. ఏదైతే నీవు ఒప్పుకుంటున్నావో గట్టిగా పట్టుకో. నీ హృదయంలో మార్పు ఎక్కడ జరగాలి? మన హృదయంలో ఉన్న బాధ సంతోషముగా మార్చబడే వరకు, మన హృదయంలో ఉన్న దుఃఖము నాట్యముగా మార్చబడే వరకు, మన హృదయంలో ఆ రెవల్యూషన్ మన హృదయంలో వచ్చే వరకు దేవుని దగ్గరే మన పోరాటం, ఆయన సన్నిధిలోనే మన ప్రార్థన. హల్లెలూయా. ప్రభువా, ఇంతవరకు నేను నెగ్లెక్ట్ చేశాను ప్రభువా, కనీసం ఇప్పుడైనా నేను నీ దగ్గరికి వచ్చాను, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా. ఇట్ ఈస్ నాట్ టూ లేట్ అండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు చేయలేంది పరిశుద్ధాత్మ దేవుడు విత్ ఇన్ నో టైమ్ హీ విల్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. ఎన్ని సంవత్సరాలు పాడైపోయినది, అది అసాధారణమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చేయునుగాక. ఇంతకాలము పాడైపోయిన పునాదులని ఆయన కడతానన్నాడు. అన్ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని ఫ్రూట్ఫుల్గా చేసే దేవుడు ఆయన. నిన్న మనం చదువుకున్నాం, ఎస్టర్డే వి రెడ్. ఆ రాజు అంటాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉండుట వ్యర్థమే. 2 Kings 6th chapter లాస్ట్ వర్స్, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉండుట వ్యర్థమే అంటాడు. Why should I wait for the Lord? And then 7th chapter 1st verse, the man of God releases a word. దేవుని యొక్క సేవకుడు man of God ఎలీషా, ఇదిగో యెహోవా మాట ఆలకించు, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. రేపు ఈ వేళకి ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి చేంజ్డ్. ఎవ్రీథింగ్ నీ గుమ్మం దాకా వస్తుంది. షోమ్రోను ద్వారం దగ్గర సన్నని పిండి, ఫైన్ ఫ్లవర్ విల్ బి సోల్డ్ వెరీ చీప్ tomorrow by this time. That is the work of the Holy Spirit. ఆయన ఆత్మ కృమ్మరించబడినప్పుడు ఎండమావులు నీటి ఊటలవుతాయంట. ఆయన ఆత్మ కృమ్మరించినప్పుడు గుడ్డి వాళ్ళు కళ్ళు తెరవబడితే, ఆయన ఆత్మ కృమ్మరించినప్పుడు గుంటి వారు గంతులు వేస్తారు. ఒక రాజమార్గము ఏర్పరచబడుతుంది. When the Spirit is poured out upon His people, there will be pools of refreshing. The blind will see, the lame will jump. There will be a highway for the righteous. నీతిమంతుల కోసం ఒక రాజమార్గం ఏర్పరచబడుతుంది. ఇన్ని దీవెనలు మనకుండగా అవిధేయత వలన మనము ఒకవేళ ఆ విశ్రాంతిలోకి ప్రవేశించకుండా తప్పిపోతామేమో. మనము ఈ లోకంలోనే ఉన్నాం. We are in this world, but we are not of this world. You are operated by the resources of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొక్క సంపదలో నుంచి దేవుడు ఆయన నీకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క విశ్రాంతిలోనికి మనము ప్రవేశిద్దాం. ఆయన వాగ్దానాలను పట్టుకుందాం, ఆయన వాగ్దానాలను నమ్ముదాం. మీరు చేసే చిన్న ప్రార్థన, ఆ 4 కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు, the 4 lepers as they were walking, మనం నిన్న చదువుకున్నాం కదా అండి, నిన్న రాత్రి, as they were walking, those 4 lepers, God amplified that noise. దేవుడు ఆ యొక్క శబ్దం ఒక గొప్ప రథముల శబ్దముగా శత్రువు యొక్క ఆ గవినిలో వినిపింపచేశాడు. God amplified that voice as the voice of the chariots and the horses, and He sent fear in the hearts of the enemy. That enemy left their food, left their clothing, left their horses and the donkeys and flew from that place. Hallelujah. నీవు చేసే చిన్న ప్రార్థనే అవ్వచ్చు. మేబీ చిన్న ప్రార్థన అంటే నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఏదో కొంచెం ప్రార్థన చేసి వదిలేసేయండి అని కాదు. మేము బలహీనులమే అనుకున్నట్టు మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. బట్ వెన్ యు ఆర్ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేర్ ఆర్ చేంజెస్, అమేజింగ్ షిఫ్ట్ ఇస్ టేకింగ్ ఇన్ ద స్పిరిచువల్. ఆత్మ పరిధిలో ఒక గొప్ప షిఫ్ట్ జరుగుతుందండి. పర్వతాలు తొలగించబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. The mountains are becoming highways. చెట్లు చప్పట్లు కొడుతున్నాయంట. God is preparing a way for
టు లీడ్ యూ అవుట్ విత్ జాయ్. నీవు సంతోషంతో బయలు వెళ్ళడానికి దేవుడు నీకోసం మార్గము సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. మేబీ ఆ కొంచెము ప్రార్థనే చేస్తున్నారు అంటే నేను బలహీనురాలను అనుకొని, నేను ఒంటరిగా ఉన్నాను అనుకొని మీరు ప్రార్థన చేస్తున్నారేమో. నీ కన్నీళ్ళు, నీవన్నీ దేవుడు హీఈస్ నాట్ టేకింగ్ ఇట్ లైట్. ఆయన జస్ట్ ఊరికినే సరదాగా తీసుకోవట్లేదు. God is seriously taking your word. God is considering your prayer. He is working on your behalf. నీ పక్షాన ఆయన పని చేస్తున్నాడు. అందుకనే మనం ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాలి. మన చేతులతో మనం చేయలేము. We cannot do anything with our hands. Let God do the work. We cannot regulate the outcome. Outcome ని మనం రెగ్యులేట్ చేయలేము. But we can regulate the input. ఆ ఇన్పుట్ని అయితే మనం ఇవ్వగలం కదండి, త్రూ అవర్ ప్రేయర్, త్రూ అవర్ కన్ఫెషన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమి కన్ఫెస్ చేస్తున్నాం, మనం ఏమి మాట్లాడుతున్నాం, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ నలుగురు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు, దే బికేమ్ బ్లెస్సింగ్ టు అ గ్రేట్ నేషన్. ఒక గొప్ప నేషన్కి వాళ్ళు ఒక బ్లెస్సింగ్గా మారారు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున నీ కుటుంబంకి, నీ యొక్క బంధుమిత్రులకి నిన్ను బ్లెస్సింగ్గా నిన్ను ఏర్పరిచాడు. God has chosen you to be a blessing to your people. So your prayer is powerful because God is working on your behalf. God is on your side. Your prayer is powerful. నీ ప్రార్థన శక్తివంతమైనది. Your prayer has power to overcome the enemy. Your prayer has power to overcome the challenges. Your prayer has power to become victorious. That's why God is inviting you today. Come with confidence. ధైర్యంగా రండి. When we agree, when we say amen, you are receiving the word, you are entering into the rest. I tell you, మనము దేవుని వాక్యానికి అగ్రి అయ్యి ఆమెన్ చెప్పినప్పుడు ఏమో తెలుసా అండి, ఆ విశ్రాంతిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎస్ లార్డ్, ఐ అగ్రీ విత్ ద వర్డ్. నేను అగ్రీ అవుతున్నాను ప్రభువా. ఆ విశ్రాంతిలోకి మనం ప్రవేశిస్తున్నాం. When we receive the word, we are entering into the rest. Hallelujah, hallelujah, hallelujah. దేవుడు ఆ విధంగా మనకి సహాయం చేయనుగాక. నేను ఈరోజు ఉదయాన ఎర్లీ మార్నింగ్ ఐ మెడిటేటింగ్ ఆన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రైచస్. నీతిమంతుని యొక్క దీవెనల గురించి నేను మెడిటేట్ చేస్తున్నాను. 37th Psalm. ఆ సామ్ ఇస్ అ వండర్ఫుల్ సామ్, చాలా అద్భుతమైన కీర్తన. సో నేను ఈ వచనాలు చదువుతాను చూడండి. 25th నేను అక్కడక్కడ హైలైట్ చేస్తున్నాను. 25th verse. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. I have been young and now I am old, yet I have not seen the righteous forsaken, or the children or their children begging for bread. నీతిమంతులు విడువబడుట నేను చూడలేదు. నీతిమంతులు విడువబడుట నేను, I have not seen righteous forsaken. రాసుకోండి, God will not forsake a righteous person. మనము నీతిమంతులము. ఎలా నీతిమంతులము? We are righteous by the blood of Jesus. ఆయన రక్తము వలన నీతిమంతులము. నీవు ఆయన రక్తం వలన నీతిమంతుడు అయితే angels will come and attend to you. సో అందుకనే ప్రతి ఉదయం మనం కన్ఫెస్ చేయాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యా, నీ రక్తము వలన నన్ను నీతిమంతురాలిగా చేసినందుకు నీకు వందనాలు. నీ రక్తము వలన నన్ను నీతిమంతుడిగా చేసినందుకు వందనాలు. నీతిమంతుడి, వి బికేమ్ రైచస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. కాబట్టి నీవు నీతిమంతుడి అని నీవు గుర్తించాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో, మన సొంత నీతిని బట్టి కాదు, ఆయన రక్తం వలన. సో నీతిమంతులు, ద రైచియస్ ఆర్ నాట్ ఫర్సేకెన్. వారు విడువబడరు, వారి సంతానము భిక్షమెత్తదు. హల్లెలూయా. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. నీతిమంతుల సంతానపు వారు దే విల్ బి బ్లెస్డ్. దే ఆర్ జనరస్, దే విల్ బి బ్లెస్డ్. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచుదు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఆయన తన భక్తులను అమ్మ, ఏ సిచ్యువేషన్లో మీరున్నారో నాకు తెలియదు కానీ టేక్ దిస్ వర్డ్, ఆయన తన బిడ్డలను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ద లార్డ్ లవ్స్ జస్టిస్, హీ విల్ నాట్ ఫర్సేక్ హిస్ సెయింట్స్. ఆయన భక్తులను ఆయన విడువడు. ఆయన తన భక్తులను విడువడు. వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. హల్లెలూయా. Maybe you have received any news on your phone. Maybe COVID వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్లో ఉందని ఏమైనా న్యూస్ వచ్చిందేమో. And let me tell you, ఆయన భక్తులను ఆయన విడువడు.
హీ విల్ నాట్ లీవ్ యూ. అండ్ నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించుదురు. నీతిమంతులు భూమిని ద రైచస్ షల్ ఇన్హెరిట్ ద ల్యాండ్ అండ్ డ్వెల్ అపాన్ ఇట్ ఫర్ ఎవర్. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వెన్ యు నో దట్ యు ఆర్ అ రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, యు విల్ నాట్ స్పీక్ ఫౌల్ లాంగ్వేజ్, యు విల్ నాట్ స్పీక్ బిటర్నెస్, యు విల్ స్పీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. నీవు నీ యొక్క బిహేవియర్లో నువ్వు చూపిస్తావు నీవు నీతిమంతుడు అని నీవు ఎరిగినప్పుడు. నీవు నీతిమంతుడు కాబట్టి వేరే వాళ్ళని హర్ట్ చేసే మాటలు మాట్లాడవు. యు విల్ స్పీక్ ద రైచస్ వర్డ్స్, యు విల్ స్పీక్ విజ్డమ్. హల్లెలూయా. అండ్ దెన్ వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారవు. The word of the Lord is in their heart, so they will not stumble. వారి అడుగులు జారవు. దేవుని వాక్యము మీ హృదయంలో ఉంది గనుక మీ అడుగులు జారవు, మీ అడుగులు జారి పడిపోవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపచూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. శ్రమలు రావు అని చెప్పట్లేదు, నీతిమంతులకి వచ్చిన శ్రమలలో భక్తిహీనులు వారిని చంపడానికి చూస్తారు. మేబీ ద వికెడ్ పీపుల్ విల్ ట్రై టు కిల్ యూ, మేబీ ద వికెడ్ పీపుల్ విల్ ట్రై టు అక్యూజ్ యూ, మేబీ ద వికెడ్ పీపుల్ విల్ ట్రై టు బ్రింగ్ ఆల్ ద అక్యూజేషన్ ఆన్ యూ. కానీ వారి చేతికి నీతిమంతులను దేవుడు అప్పగించడు. God will not give you to the wicked people. హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ. హల్లెలూయా. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు, ఆయన వారిని దోషులుగా ఎంచడు. He will not let him to be condemned when he brought to the trial. He will not condemn because నేను తప్పు చేశానక్క, నేను తప్పు చేశానని మీరు ఒకవేళ అంటే, మీరు తప్పు చేశారు, యేసయ్య దగ్గర క్షమాపణ అడిగిన బిడ్డ, యు ఆర్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నీవు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు, తీర్పులోనికి వచ్చినప్పుడు నిన్ను దేవుడు దోషిగా ఎంచడు. ఎందుకంటే నీ స్థానంలో ఆయన కుమారుడిని ఆల్రెడీ దోషిగా ఎంచాడు. నీవు నీతిమంతుడివి. ఎందుకు ఇంత బోల్డ్గా? డూ యు నో వై యూ కెన్ రిసీవ్ దీస్ బ్లెస్సింగ్స్ బోల్డ్లీ? బికాస్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు రక్తము మీద మీరు నిలువబడ్డారు, యేసుక్రీస్తు రక్తంతో మీరు కప్పబడ్డారు. కాబట్టి ధైర్యంగా మనం ఈ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోవచ్చు. వెన్ యూ కమ్ టు ద కోర్ట్, నీవు తీర్పులోనికి వచ్చినప్పుడు నీవు దోషిగా ఎంచబడవు, నీవు దోషిగా ఎంచబడవు. ఆయన వారి చేతికి నిన్ను అప్పగించడు. నీతిమంతుడికి ఉన్న బ్లెస్సింగ్స్ అండి. నీవు ఎప్పుడైనా నేను యేసుక్రీస్తులో నీతిమంతుడిని అని నీవు అనుకుంటే, నీవు కన్ఫెస్ చేసినప్పుడు ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ బిలాంగ్స్ టు యూ. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. 39th verse. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. The salvation of the righteous is from the Lord. He is their stronghold in the time of trouble. బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయ దుర్గము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయ దుర్గము. When you are in trouble, he is your stronghold. ఎంత కంఫర్టింగ్ ఉన్నాయండి ఈ మాటలు చదువుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే. ఎంత దేవుని సన్నిధిని మనం అనుభవించగలము. హల్లెలూయా. యెహోవా వారికి సహాయకుడయ్యండి, వారిని రక్షించును. వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును. The Lord helps them and delivers them. He delivers them from the wicked and saves them. These are all the blessings of righteous. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే హోల్ డే కూడా సరిపోదండి.